నూతన సంవత్సరంలో భారత క్రికెట్ లో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ లేకుండానే ఆస్ట్రేలియాతో అత్యంత కీలకమైన 5వ టెస్టును భారత్ ఆడుతుంది. ఇక ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ కూడా సుదీర్ఘ ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో కథనం క్రికెట్ అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది. టీమిండియా వన్డే ఫార్మాట్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను బీసీసీఐ ఎంపిక చేయబోతుందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. పేరుకు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ అయినప్పటికీ పాండ్యాను పూర్తిస్థాయి సారథిగా నియమిస్తారని తెలుస్తుంది. అదే జరిగితే పాకిస్తాన్ ఆతిథ్యంలో ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా రోహిత్ కు బదులుగా పాండ్యా నాయకత్వంలో ఆడాల్సి ఉంటుంది. అప్పుడు రోహిత్ జట్టులో ఆటగాడిగా ఉంటాడా, టెస్టులతో పాటు వన్డేలకు గుడ్ బై చెబుతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. ఒకవేళ బీసీసీఐ సిడ్నీ టెస్టు పూర్తయ్యే లోపు హార్దిక్ ను ప్రకటిస్తే రోహిత్ శర్మ టెస్టులతో పాటు వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు కోహ్లీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదిలేసిన విరాట్ కోహ్లీ బ్యాటర్ గానే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలు ఆడి ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాలనే ఆలోచనలో కోహ్లీ ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం జట్టుకే ప్రాధాన్యతమిస్తాడు. ఫామ్ లో లేకపోతే స్టార్ అయినా పక్కన పెట్టేందుకు వెనకాడనని ఇప్పటికే రోహిత్ శర్మ విషయంలో అది తేలిపోయింది. ఇక భారత టీ20 జట్టుకు సారథిగా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. అతడి నాయకత్వంలోనే భారత్ టీ20 సిరీస్ ఆడుతుంది.